కూడా ప్రవీణ్ టెక్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో F31 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా గ్రేట్ ఒప్పో వాళ్ళకి. సో ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. సో హైలైట్లో చూసుకుంటే మెయిన్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ, 80 watts సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. తొందర ఛార్జ్ అయిపోతుంది, ఈజీగా కూడా ఫుల్ డే అంటున్నా 1.5 day ఈజీగా వస్తుంది బేసిక్గా యావరేజ్ యూజర్కి. అండ్ సూపర్ కూల్ వేపర్ కూలింగ్ జెబర్తో పాటు వస్తుంది. మీడియా డెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్తో పాటు వస్తుంది. రియర్ కెమెరా 4K వస్తుంది. IP69 68 అండ్ 63 రేటింగ్తో పాటు వస్తుంది. ఆర్మర్ గ్రేడ్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ అఫీషియల్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఒప్పో వాళ్ళ F31 Pro 5G స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం 27,000 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఇది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 31,000 ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 29,000 ఉంది. డెజర్ట్ గోల్డ్ కలర్ అండ్ స్పేస్ గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా 2 కలర్ ఆప్షన్స్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. మీరు అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మాత్రమే, సో స్పెసిఫికేషన్ చూసుకుంటే లైక్ థిక్నెస్ కొంచెం ఉంది, వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది డెజర్ట్ గోల్డ్కి అండ్ స్పేస్ గ్రేకి. సో మైనర్ అది 1 గ్రామ్ తేడా కాబట్టి పెద్దగా ఫరక్ పడదు. UFS 3.1 స్టోరేజ్ వస్తుంది అండ్ DDR4X ర్యామ్, మంచి డిస్ప్లే వస్తుంది. హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ 396 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లే వస్తుంది. ఇక్కడ AMOLED ప్యానల్ ఇచ్చారు. వైడ్ యాంగిల్ 50 MP కెమెరా విత్ OIS మోనోక్రోమిక్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఈ కెమెరా ఇది 30 MP సెల్ఫీ కెమెరా అండ్ ఇక్కడ 2 కెమెరాలు ఇచ్చినాయి. సో ఒకటి 50 MP, సెకండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో 2 MP మోనోక్రోమిక్ కెమెరా ఇచ్చారు. ఇక్కడ కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం 4K 30 fps ఫ్రంట్ అండ్ 4K 30 fps రియర్, 60 fps స్లోమో వీడియోస్, డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ప్రాసెసర్ ఆక్టోకోర్ వస్తుంది. మళ్ళీ G615 GB పాటు కూడా వస్తుంది. మంచి బ్యాటరీ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అమ్యూనిటీ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ నానో సిమ్ కార్డ్, సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.4, వైఫై 5 వస్తుంది అండ్ వైఫై 6తో పాటు కూడా వస్తుంది. మీకు ఆబ్వియస్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఈజీగా వచ్చేస్తుంది దాంతోపాటే. నెక్స్ట్ చూసుకుంటే కలర్ OS 15.0తో పాటు కూడా వస్తుంది. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే సింగిల్ బ్యాండ్ వస్తుంది. బైడ్యూస్, GPS, గ్లోనోస్, గ్యాలియస్, క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. AGPS ప్లాన్ అదే మొబైల్ అండ్ సాటిలైట్ సిగ్నల్స్ బట్టి చేంజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఆబ్వియస్గా వస్తూనే ఉంటాయి. కమింగ్ టు పోర్ట్స్, బటన్స్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. కింద చూసుకుంటే మాత్రం సిమ్ స్లాట్, టైప్-C పోర్ట్, ఛార్జింగ్కి, స్పీకర్స్, ఇక్కడ టాప్లో కూడా స్పీకర్స్, మైక్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా డీసెంట్గానే అనిపించింది కానీ ఒరే కళ్ళు మూసుకొని కొనుక్కోవాలన్నట్టు అనిపించలే. అండ్ ఇంకోటి ఏంటంటే మీడియా డెన్సిటీ 9300 ఎనర్జీ ప్రాసెసర్ అవుతుందో ఇక్కడ మనకి హైలైట్లో చూపించారు కదా, ఇది కొంచెం అనిపిస్తుంది అమ్మాయి ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో ఇన్ కేస్ నా ఒపీనియన్లో మాత్రమే ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవాలన్నమాట తక్కువ లైక్ 24 or 23కి వచ్చేటట్టు చూడండి. తక్కువ వచ్చినప్పుడు తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాం. ప్రైస్ డ్రాప్ అయినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి సేల్స్ వస్తున్నాయి కాబట్టి సేల్స్ స్టార్ట్ అయిపోతుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్లో పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫైనల్గా నా ఒపీనియన్ అయితే చెప్పేసాను. ఇంకా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.